హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన థంబ్‌నెయిల్ మీరు కూడా నీట్‌గా మీ ఛానల్‌కి క్రియేట్ చేసుకుందాం అనుకుంటే, నేను చెప్పే స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. ఓకే. మీకైతే కొన్ని అప్లికేషన్స్ అయితే కావాలి. దాని గురించి నేను వీడియోలో ముందుకి డీటెయిల్‌గా చెప్తాను. అలాగే మీకు ఏమైనా థంబ్‌నెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఓకే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ మీద నొక్కి యూట్యూబ్ మీరు దేనికైతే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు పెట్టుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి. నేనైతే ప్రజెంట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ గురించి చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్ థంబ్‌నెయిల్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫుల్గా పెట్టుకోండి. ఓకే. ఇలా స్క్రీన్ ఫుల్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా సెంటర్లో పెట్టుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. ఇలా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీజ్ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి నేనైతే ప్రజెంట్ బ్లాక్ తీసుకుంటున్నాను. బ్లాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన చూడండి బాక్స్ని తీసుకొని చూడండి ఇలా మీరు ఎలాగంటే అలాగే ఇక్కడ షేప్లు అనేవి మారుతాయి. ఓకే. ఇలా షేప్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఇలా షేప్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లేదు మీకు ఈ కలర్ దీన్ని ఓకే చేసిన తర్వాత మీకు ఫస్ట్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వైట్గా కనిపిస్తుంది కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఉంటే మీరు దాని గురించి ఏం చేస్తారంటే ఒక్కసారి స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కలర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఓకే. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మీరు పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి స్క్రీన్ అంతా మనకి ఎక్కడి వరకు కావాలో అది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దీన్ని ఇలా పెద్ద చేయండి. ఓకే. ఇలా పెద్ద చేసిన తర్వాత ఇక్కడ ఇదే పొజిషన్లో ఇలా ఉంచి మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇందులో మనకు రైట్ సైడ్ చూడండి కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జరుపుకోండి. మనకి చివరి కార్నర్లో మనకు చూడండి మొత్తం ఒకలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మొత్తం ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ డౌన్లో రైట్ క్లిక్లు కనిపిస్తున్నాయి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మూడింటిని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్ అండ్ రెండో దాని మీద క్లిక్ చేయండి. మెర్జ్ అవుతుంది అనమాట. అంటే మొత్తం అన్నీ కలిపి ఓ దాని కింద క్రియేట్ అవుతాయి. ఇలా క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి మనకి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజ్ కలర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాగా రౌండ్ షేప్ వచ్చింది కదా, మీరు రెడ్ తీస్తే రెడ్, బ్లాక్ తీస్తే బ్లాక్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. మనకి ఇదంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చివరికి వచ్చి టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. ఓకే. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా ఉండాలి. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది పెట్టుకోండి. చూడండి నేనైతే ఇక్కడ గ్రీన్ పెట్టుకున్నాను. గ్రీన్ పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చాడ మనకు దాని పక్కన వేరే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇందులో బోల్డ్ కలర్లు ఉంటాయి. మీకు ఏ కలర్ షూట్ అవుతే ఆ కలర్ అనేది ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. రైట్ క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడే మీరు దీన్ని అనేది కరెక్ట్గా ఫిట్ చేయండి. చూడండి దీన్ని నొక్కి ఇలా సెంటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఫిట్ అయిపోయింది. మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏ ఇమేజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే తీసుకోండి. ఇప్పుడు నేనైతే కిచెన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు కిచెన్ అనేది ఒక ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగా డ్రాగ్ చేశాను అనమాట.
అంటే నాకు ఇమేజ్ ఎలా కావాలి ఎంత కావాలనేది ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కనే దీని మీద క్లిక్ చేస్తే దీన్ని ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అలా కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన కిందలోనే ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ మీద క్లిక్ చేసి చూడండి ఇలా కలర్ అనేది తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి మనకి నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటే ఒక ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను దానికి ఏం చేశాను, ఒక ఇమేజ్ అనేది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని నేను దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ చేశాను. మీరు కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసిన తర్వాత చూడండి నేను ఈ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, ఇలా పెట్టుకున్నాను ఇమేజ్. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఫాంట్ అనేది రాయాలి. ఓకే, ఫాంట్ రాయాలన్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దానికన్నా ముందు మీరు ఈ ఇమేజ్ని కూడా లాక్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇమేజెస్ అన్నీ లాక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఏ ఇమేజ్ పట్టుకొని ఇలా లాగినా సరే రావు అనమాట. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకున్నా మీకు ఇమేజెస్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫాంట్ తీసుకోవాలి. ఇక్కడ నేను తెలుగులో ఫాంట్ రాద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్కి వచ్చి చూడండి ఇప్పుడు చూడండి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు సింపుల్గా ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏదైతే టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ అను ఫాంట్ 6.0 అని ఉంది కదా ఫ్రెండ్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అను 7.0 అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అని కొట్టిన తర్వాత మనకు చూడండి ఇక్కడ మనకి ఆ లెటర్స్ అని ఇలా కన్వర్ట్ అయ్యి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈ అప్లికేషన్ కూడా. దీన్ని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మొత్తం సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ బాక్సుల కింద వచ్చాయి. ఓకే, బాక్సుల కింద వస్తే మనకి తెలుగు ఫాంట్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మీరు కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లోకి వచ్చండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఇలా ట్రాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసి చూడండి ఇది అనేది మనకు మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కింద కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్, దీన్ని మాత్రం మీరు కాపీ చేసుకోండి. ఓకే, లేదంటే కట్ చేసుకున్న పర్వాలేదు. చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ అనేది చూడండి మనకు మొత్తం బాక్సుల కింద వచ్చింది. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ అని కనిపిస్తాయి. ఓకే, ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళండి. మీరు క్రోమ్లోకి వెళ్ళి ఫాంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి నాకైతే ఈ ఫాంట్ అనేది నచ్చింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి దీన్ని ఇలా కొంచెం పెద్ద చేసుకోండి. ఈ ఫాంట్ అనేది కొంచెం బాగుంది. ఓకే, దీని తర్వాత ఏం చేస్తానంటే సేమ్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు మొత్తం క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత ఇందాక మీరు మిగతాది ఉంది కదా దాన్ని కాపీ చేశారు కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి మనకైతే ఆ ఇమేజ్ అనేది వచ్చింది. అంటే మనం ఫాంట్ అనేది మనం తెలుగు అంటే ఇవన్నీ కూడా అను ఫాంట్స్ అనమాట. మీకు ఎవరికైనా ఫాంట్స్ కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మొత్తం పంపిస్తాను. లేదు అనుకుంటే ఇవన్నీ కూడా నేను క్రోమ్లో డౌన్లోడ్ చేసుకునేవే ఫాంట్స్ అన్నీ కూడా. మీకు కావాలంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనంటే ఫాంట్స్ అన్నీ కూడా మీకు
పంపించడం జరుగుతుంది. లేదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఫాంట్స్ అన్నీ కూడా. చూడండి ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మనకి ఈ సైడ్ బోర్డర్ కలర్ అనేది ఇందాక మనం మార్చాం, అది మళ్ళీ మారిపోయింది. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తా అంటే మళ్ళీ బోర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇందులో మనం వైట్ పెట్టుకున్నాం కదా, వైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకైతే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, చూడండి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఒడిస్సాలో అనేది కొంచెం చిన్నది పెడదాం అనుకుంటున్నాను. చేపల కూర అనేది కొంచెం పెద్దది పెట్టాను. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఈ కింద మొత్తం మనకి ఎంటీ ప్లేస్గా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏదైనా కూర వండుకున్న ఐటెం ఫోటో ఏదైనా పెడదాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. మీకు ఈ ఫొటోస్ కావాలన్నా సరే మీకు క్రోమ్లో దొరుకుతాయి. ఓకే, దీన్ని తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. దీన్ని ఇలా చిన్న చేయండి. చిన్న చేసి మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ అనేది వచ్చింది. దీన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్రష్ సైజ్ ఉంటే దాన్ని పెంచుకోండి. ఓకే, చూడండి ఇలా పెంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు ఇలా చూసుకొని మీరు మొత్తం అనేది ఇలా ఎరేజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి మనకి హ్యాండ్ అయితే పోయింది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీనికి చిన్న స్ట్రోక్ ఇవ్వండి, షాడో ఇవ్వండి. షాడో ఇచ్చిన తర్వాత మీకు చూడండి లుక్ బాగుంటుంది. మీరు ఇక్కడ 100% పెంచుకోండి. చూడండి దీన్ని మనకి కిందకి కావాలంటే కిందకి, సైడ్కి కావాలంటే సైడ్కి మనం జరుపుకోవచ్చు. చూడండి నేనైతే కొంచెం కిందకు పెడుతున్నాను లుక్ బాగోవడం కోసం. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ మన ఛానల్ నేమ్ అనేది పైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ యాస్టీజ్ మన ఛానల్ లోగో అనేది ఇచ్చుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు నా ఛానల్ నేమ్ అనేది నేను ఇచ్చుకుంటున్నాను. వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లెటర్కి స్పేస్ ఇవ్వడానికి స్పేసింగ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు 100లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా చిన్న సైజ్ చేసుకోండి. చిన్న సైజ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకే, దీనికి కూడా మీరు కావాలనుకుంటే ఫాంట్ అనేది మార్చుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఈ ఫాంట్ బాగుంది కాబట్టి నేను ఆ ఫాంట్ తీసుకున్నాను. దీన్ని ఇలా పెట్టి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వేరే హైలో పెట్టుకొని సేవ్ చేసుకోండి ఇమేజ్ అనేది.